నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే ఎడ్లబండ్లతో పొలం దున్ని నవధాన్యాలను విత్తి సాగు పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా రైతులకు కంది విత్తనాలు, అవసరమైన సాగు పరికరాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అధికారులకు ఈ పోస్ పరికరాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ అధికారి ఎలియాజరు, జగ్గంపేట అసిస్టెంట్ డైరెక్టర్ జి శ్రీనివాస్ గారు, ఆత్మ చైర్మన్ పైడిపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ గారి యొక్క శుభారంభంతో మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ, జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన బట్టి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కోతులు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమీ చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. ఇవాళే పొద్దుటే మా గుడి దగ్గర మనిషిని భక్తుడిని కోతి కరిసేసింది. అది అలా చూస్తానే మనం తొడట్టుకుని కరిసేసింది. వాడి చీయలేదు, చాలలేదు. మొన్న ఒకరిని కరిసేసింది. అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు. మనం ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దాకా కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్ కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసి కానీ పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్ లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెరుగుదొడ్లు వేసేవాళ్ళం. అన్ని కూడా అదే రకంగా వైజాగ్ కానీ, కలెక్టర్ కానీ, భువనేశ్వర్ గాని ఇలా పట్టుకెళ్ళి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాలన్నీ కూడా మార్పు అయిపోయినాయి. మనకు నీరు వస్తుంది అనేటువంటి నమ్మకంతో గరువుల్ని, రేవల్ని కూడా ఇవాళ మనం పొలాలుగా మార్చేసుకున్నాం. అయితే ఇన్నాళ్ళకి మనం నీరు మాత్రం నమ్మకంగా తెచ్చుకోగలం అనేటువంటి నమ్మకం ఉంది. ఇక్కడే ఒక ఫర్లాంగ్ దూరంలో పడుతుంది సార్ నీరు కాలువలోకి. అయితే దీనికి ప్రత్యేకించి ఇక్కడ ఏరువాక
కలెక్టర్ గారితో ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఇందులో నా స్వార్థం. ఎందుకంటే 3,50,00,000 రూపాయలతో మనం పైపు లైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపింగ్ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలువని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే గాని ఈ 3,000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మామిడాడికి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా జరుపుకుంటున్న ఈ జిల్లా స్థాయి ఏరువాక పౌర్ణమి కార్యక్రమానికి వచ్చేసినటువంటి రైతు సోదర సోదరులు వాళ్ళందరికీ కూడా, జిల్లా రైతాంగానికి కూడా ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను రావడానికి ముఖ్యమైన కారణం స్థానిక సభ్యులు, గౌరవనీయులు ఎమ్మెల్యే వర్యులు నెహ్రూ సార్ పిలవడం వల్ల ఈరోజు రావడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆపర్చునిటీ. అదేవిధంగా జిల్లాలో వ్యవసాయ శాఖని పకడ్బందీగా నడుపుతూ రేపు పదవి విరమణ చేయబోతున్న మన జేడి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నాకైతే ఒక పెద్ద నష్టమే జేడి గారు ముందు ఉండి నడపకపోవడం. సో ఐ హోప్ ఆయన డిపార్ట్మెంట్లో లేనప్పటికీ కాకినాడలోనే సెటిల్ అవుతాను కూడా చెప్పారు. సో ఆయన సహాయ సహకారాన్ని అందిస్తూ ఉంటారని అనుకుంటున్నాను. సో ఒక చక్కటి కార్యక్రమానికి ఈరోజు మనము శ్రీకారం చుట్టాము. ఈ సంవత్సరం రైతు సోదరులందరూ కూడా మీరు అనుకున్న విధంగా మీ పంటలంతా కూడా చేతికి వచ్చి మంచి ధరకి అమ్మబడతాయని ఆ దేవుడిని కోరుతున్నాను, ఆశిస్తున్నాను. ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు మనము మే 31వ తారీఖే ధవళేశ్వరం నుంచి మనము నీళ్లు వదిలేయడం జరిగింది. అక్కడ డెల్టా ప్రాంత రైతులందరూ కూడా ఆల్రెడీ నారు పోసుకొని వాటిని నాటడానికి కూడా సిద్ధం అవుతున్నారు. ఎప్పుడు లేని విధంగా ఇక్కడ ఉన్న క్లైమాటిక్ చేంజెస్ అంటే వాతావరణం గురించి కూడా దృష్టి పెట్టి ఏ విధంగా ఈ ఖరీఫ్ సీజన్ మనకి ఉండబోతుంది, వర్షపాతం ఎలా ఉంటుందని ముందుగా ఆలోచించి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో కొన్ని ప్రాంతాల్లో ఈసారి మామూలు కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా మన వ్యవసాయ శాఖ మరియు ఎంటైర్ జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నది. ఎందుకంటే ఎప్పుడు కూడా డ్రౌట్ వచ్చాక మనం అందరం దాని నుంచి బయటపడాలని ఆలోచించే నుంచి ఈసారి ముఖ్యమంత్రి వారు ఒక విజనరీ లీడర్షిప్తో ముందుగానే మనము తయారవుతున్నాం. ఎక్కడ సమస్య లేకుండా నీళ్లు ఆయకట్లో ఉన్న చివరి రైతు దాకా అందే విధంగా ఎన్నో కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి వారు తీసుకువచ్చారు. ఈ మధ్యలో మీరు చూసి ఉంటారు జలధార జలహారతి అని నీటిని ఏ విధంగా మనము నిల్వ చేసుకొని రాబోయే సీజన్లో చుక్క నీళ్లు కూడా వేస్ట్ చేయకుండా దాంట్ని చెరువులన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనము ఏ విధంగా సాగులో ముందుకు వెళ్ళాలనేది కూడా సహాయ సూచనలు గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడెప్పుడు అందిస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వివరించారు. ఇప్పుడు 3.5 కోట్ల వ్యాయంతో మన దగ్గర ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా 3,000 ఎకరాలు మనము అదనంగా పండించే ప్రాపర్ ఇరిగేటెడ్గా పండించే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. దాని మేరకు అదనంగా ఫీడర్ ఛానల్స్ మరియు స్లూయిస్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని చక్రంగా చేసుకోవడానికి 25 లక్షలు ఎమ్మెల్యే వారు కోరారు. తప్పనిసరిగా 25 లక్షలు మనం వెంటనే కేటాయించి అందరి రైతుకి చేరే విధంగా నీళ్లు చివరి రైతుల దాకా చక్కగా చేరే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సభాగంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.
అంతేకాకుండా రైతు సోదరులు ఒక పెట్టుబడి తగ్గించుకోవడానికి మన ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు వాళ్ళ ఖాతాకే మనం జమ చేయడం జరుగుతున్నది. మొన్నే మనము దాదాపు 99.58 కోట్ల రూపాయలు దాదాపు 2.5 లక్షల రైతుల ఖాతాకి మనం జమ చేసాం. మన కాకినాడ జిల్లా ఒక్కటికి మాత్రమే దాదాపు 100 కోట్ల రూపాయలు మనం జమ చేసాం. దీని ద్వారా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు, కావాల్సిన ఎరువులు కొనుక్కోవడానికి వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మనము విత్తనాలు కూడా దాన్ని కూడా రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. ఇప్పుడు యూరియా గురించి గౌరవ ఎమ్మెల్యే వారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే వారిలో ఇచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు మనం చాలా మార్పులు తీసుకువచ్చాము. ఓటీపీ ప్రతిదానికి అడిగే ఆ యాప్ని మొత్తం మార్పించేసి ఓటీపీ లేకుండా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో కౌలు రైతులు కూడా ఈ మన ఎరువు ఈ పిండి అందించే విధంగా ఎవరైతే యజమాని ఉన్నాడో వాడితో ఓటీపీ అడిగి ఇబ్బంది పడకుండా మనం వాళ్ళకి ఇచ్చే విధంగా ఓటీపీ కూడా తొలగించడం జరిగింది. సో మీకు ఎరువు విషయంలో ఏదైనా సమస్య ఉన్నా మీ అందుబాటులో ఉన్న రైతు సేవా కేంద్ర విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉన్నారు. వారు మీకు పూర్తి సహాయ సహకారం అందిస్తారు. ప్రతి ఒక్క రైతుకి వాళ్ళకున్న విస్తీర్ణాన్ని బట్టి ఎరువు పిండి ఇవ్వాల్సిందే, అది మా బాధ్యత. సో ఆ బాధ్యత మేము తప్పకుండా చేపడతాము. బాధ్యత బట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళ అర్హత ఉన్న విధంగా వాళ్ళకి యూరియా కానీ డిఏపి కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు ఏమాత్రం అనుమానం వద్దు. అదేవిధంగా ఈ యాప్తో పాటు మీకు కార్డు కూడా రాసి ఇస్తున్నాం. సో మీ యూరియా కానీ డిఏపి కానీ వేరే వాళ్ళు ఎత్తుకోపోవడానికి లేదు, మిమ్మల్ని మోసం చేయడానికి లేదు. మీకు జిల్లా వ్యాప్తంగా ఒక కాల్ సెంటర్ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే మీరు ఆ కాల్ సెంటర్ కాల్ చేస్తే 24 గంటలు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సో రైతు సోదరులు దాని గురించి ఎటువంటి అపయోగాలు వద్దని, ఎటువంటి భయాందోళన చెందవద్దని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాం. మీరు అందరూ కూడా వరి నుంచి వేరే ఉద్యాన పంటలకి కానీ దాంట్లో పామాయిల్కి కానీ మీరు వెళ్ళొచ్చని కోరారు. తప్పకుండా మనము దానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు వచ్చే తలసరి ఆదాయం చూస్తే చాలా మంది చిన్న సన్నకారు రైతులకి అనుకున్న విధంగా ఆదాయం వరితో రావట్లేదు. సో మీకు కావాల్సిన ఒక 20 సెంటో 30 సెంటో దాంట్లో కావాలంటే మీ ఇంటి వరకు వరి వేసుకొని మిగతా ప్రాంతంలో మీరు పామాయిల్ కానీ మిగతా పంటలు కానీ మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ సమస్య గోతుల సమస్య గురించి చెప్పారు. తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉన్న ఈ గోతుల్ని వేరే ప్రాంతానికి మనము పట్టుకొని వదిలేయగలమా అనేది కూడా ఆలోచించడం జరుగుతుంది. సోలార్ ఫెన్స్ గురించి కూడా ఎమ్మెల్యే వర్యులు చెప్పారు. దాని గురించి ప్రతిపాదనలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది అని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే వర్యులు మాట్లాడుతూ ఎంతమందికి ఇక్కడ పశు సంపద ఉంది, ఎంతమంది దగ్గర ఆవులు ఉన్నాయని అడిగారు. తక్కువ మంది చేయొచ్చారు. ఇప్పుడు మిక్స్డ్ ఫార్మింగ్ అంటారు. అంటే మీరు వ్యవసాయం చేసేటప్పుడు కేవలం ఒక పంట మీదే ఆధారపడకుండా 4 కోడ్లు పెంచుకోవడం, 4 మేకలు పెంచుకోవడం, గొర్రెలు కానీ మేకలు కానీ పెంచుకోవడం, 1-2 ఆవులు పెట్టుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఒక పంట ఫెయిల్ అయినా మీకు ఆవుల ద్వారా నెలకి ఒక 5,000-6,000 మీకు ఆదాయం వచ్చేది. ఇప్పుడే జేడీ గారు మాట్లాడి చెప్పారు చిత్తూరులో కలిసి పని చేశామని. చిత్తూరు జిల్లాలో చూస్తే ప్రతి ఇంటికి మినిమం 2 ఆవులు ఉంటాయి. అవి హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ ఉంటాయి. రోజుకి 4 లీటర్ నుంచి 5 లీటర్ పాలు ఇస్తాయి. సో మీరు 35 రూపాయలు పెట్టుకుంటే కూడా రోజుకి 150 నుంచి 200 రూపాయలు మీకు ఆదాయం వస్తుంది. నెలకి 6,000 రూపాయలు వస్తుంది. మీకు ఆ పంట వాతావరణ పరిస్థితి వల్ల పాడైపోయినప్పటికీ కూడా ఈ 6,000 రూపాయలు మీకు ఒక ఆధారంగా ఉంటుంది. ఇది ఆడవాళ్ళు చక్కగా పెంచుకోవచ్చు. సో అది మీరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇక్కడ చాలా మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లో సభ్యులుగా ఉంటారు. ఎస్హెచ్జి సభ్యులుగా చాలా మంది ఉంటారు. ఎస్హెచ్జి ద్వారా మనము మైక్రో క్రెడిట్ ప్లాన్ తయారు చేస్తున్నాము. దాంట్లో లైవ్లీహుడ్ కింద
ప్రతి ఒక్క ఎస్ఎస్జి సభ్యులు కూడా మనము మీకు బ్యాంక్ లింకేజ్ ద్వారా బ్యాంక్ ద్వారా రుణాలు ఇచ్చి ఈ ఆవుల్ని ఇవ్వడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఎస్ఎస్జి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి మీరు ఈ ఆవు యూనిట్ పెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. దానికి డిఆర్డిఏ వారి ద్వారా ప్రత్యేకంగా మన మామిడాడ గ్రామంలో కూడా ఒక సర్వే చేయించి ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఆవులు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఒక సంకల్పం చేసుకున్నారు. దాంట్లో మన జిల్లాలో 25,000 మంది మనము చేయాల్సిన అవసరం ఉంది. 25 మందిలో పాడి రైతులు, మహిళా పాడి రైతులు కూడా ఒక భాగస్వామ్యం. సో మీరందరూ కూడా ముందుకు వస్తే తప్పనిసరిగా బ్యాంక్ లింకేజ్ ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ మీకు ఆ యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా కేవలం ఒక్క పంట మీద ఆధారపడకుండా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీరు డెవలప్ చేసుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా జిల్లాలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. రైతు సోదరులకు కావాల్సిన అన్ని డెవలప్ చేయడం జరిగింది ఇదే జగంపేట నియోజకవర్గంలో. ఈ విధంగా ఎన్నో మంచి కార్యక్రమాలు మనము ఈ ప్రభుత్వం ద్వారా చేపడుతున్నాము. ఎప్పటికెప్పుడు ప్రజల యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క ఇష్యూస్ని మా దాకా తీసుకువచ్చి రాష్ట్ర స్థాయిలో సీఎం గారితో నిత్యం మాట్లాడుతూ సమస్యలు చెప్పి ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యే వర్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సార్ మాట్లాడుతూ చెప్పారు, మేము ఈ కార్యక్రమానికి తీసుకువచ్చాం, మీ దగ్గర ఏదో ఒకటి చేసుకుంటామని అలా ఉండాలి. ప్రజల కోసం మనం అలా ఉండాలి. ఉంటేనే మనకి చాలా మందికి మేలు జరుగుతుంది. సో నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు సార్. థ్యాంక్స్. ఇన్ఫాక్ట్ ఇక్కడ రావడం, ఇక్కడ స్థానిక పరిస్థితి